హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజైతే మేము హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తామో చూపిస్తున్నామండి. సో దానికోసం అయితే ఒక 5 అవర్స్ ముందు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఇంకా ఒక 1/4 kg ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఒక 8 సోప్నర్స్ అండి, రీఠాలు, ఇంకా దాని తర్వాత ఒక గుప్పెడ ఆమ్లా. ఈ 3 అయితే ఒక 5 అవర్స్ ముందు నానపెట్టుకోవాలండి, వేడి నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఇది ఆమ్లా అండి. ఇవి 3 ఒక 5 అవర్స్ ముందు నానపెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లోనే నానపెట్టుకోవాలండి, నార్మల్ వాటర్లో నానపెట్టుకోకూడదు. సో ఈ 3 అయితే నానపెట్టేసుకున్నాం. 5 అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి. కావాల్సిన ఇంకా మిగతా అవి కావాల్సినవి చూపిస్తున్నాను. ఒక 100 grams ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండి, పారాషూట్ ఆయిల్ లేకపోతే మామూలుది వేరేదైనా యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె యూస్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ జటామాంసి, బాల్జడి బూటీ కూడా అంటారండి దీన్ని. ఇవైతే రోజ్మేరీ ఆకులండి, డ్రై లీవ్స్. ఇవేమో చిన్న రెక్కాయల ఆకులండి. ఒక గుప్పెడ విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఒక 4 అయితే కావాలండి. 250 grams ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, 1/4 kg. కల్బంద కడాయి పెట్టుకున్నామండి, ఇనప కడాయి అయితే పెట్టుకున్నాం. కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి, మస్టర్డ్ ఆయిల్ అయితే. ఇనప కడాయి లేకపోతే స్టీల్ అయినా యూస్ చేయండి, సిల్వర్ అయితే యూస్ చేయకండి. ఇప్పుడు నానపెట్టుకున్న ఉసిరికాయలు, ఆమ్లా అయితే వేసుకుంటున్నాం. ఆమ్లా వేసుకొని వాటర్ ఉంపేసి వేసుకోవాలండి. మెంతులు కూడా వాటర్ ఉంపేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జటామాంసి చూపించాను కదండి, 2 టేబుల్ స్పూన్స్, అది వేసుకోవాలండి. ఇదండి జటామాంసి అంటే 2 టేబుల్ స్పూన్స్ అండి, అది వేసుకోవాలి. దాని తర్వాత ఒక గుప్పెడ చిన్న రేక్కాయల ఆకులు అయితే వేసుకోవాలండి. పెద్ద రేక్కాయల ఆకులు వేసుకోకూడదు, చిన్నదే వేసుకోవాలి. దాని తర్వాత కల్బందానైతే ఇలాగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. పైన స్కిన్ తీయాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత రీఠాన్ అయితే ఇలాగా దాని లోపల గింజలు ఉంటాయి కదండి, అవి తీసేసుకొని వేసేసుకోవాలండి. వాటర్ ఉంపేసి వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ కదుపుకుంటూ వేడి చేయాలండి, లేకపోతే అడుగు అంటిపోయిద్ది. ఇప్పుడు వేరే కళాయిలో అయితే కొబ్బరి నూనె వేసుకోవాలండి. వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ రోజ్మేరీ ఆకులు, డ్రై లీవ్స్ చూపించాను కదండి, అవి వేసుకోవాలి. 2 స్పూన్స్. ఇదైతే ఒక 3 minutes వేడి చేస్తే చాలండి, ఎక్కువగా వేడి చేయకూడదు. రోజ్మేరీ ఆకులను ఎప్పుడు ఎక్కువగా వేడి చేయకూడదు, అందుకని వేరేగా కుక్ చేస్తున్నామండి, కలపకూడదు. 3 minutes అయితే అయిపోయిందండి, ఆఫ్ చేసేసాము. దీన్ని మాత్రం ఒక 1/2 hour పైనే పట్టిద్దండి. మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. రేక ఆకులు వేసాం కదండి, అవన్నీ బాగా క్రిస్పీగా అయిపోవాలండి, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆకైతే డ్రై అయిపోయింది, ముక్కలు అయిపోతుంది చూడండి. అంతవరకు కుక్ చేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న వెంటనే డ్రై అయితే చేసేసుకోవాలి, వంపేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం తీసేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ పీల్ చేసిద్దండి. ఆ కలబంద అవన్నీ వేసాం కదా, అవన్నీ ఏమో ఆయిల్ పీల్ చేసుకుంటాయి. వెంటనే అయితే చేసేసుకోవాలండి, చూపిస్తున్నాం కదా, ఈ విధంగా చేయాలండి. ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజ్మేరీ ఆయిల్ కూడా బాగా చల్లారిపోయిన తర్వాతే మిక్స్ చేసుకోవాలండి. రోజ్మేరీ ఆయిల్ చల్లారిపోయిందండి, ఇప్పుడైతే అది కూడా వంపేసుకొని ఆయిల్లోనే మిక్స్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు అయితే ఆయిల్ని బాగా చల్లార్చి పెట్టేసుకొని దాని తర్వాత క్లాత్లో వేసుకొని క్లాత్లో కూడా ఇలా వంపేసుకోవాలండి. చిన్న డస్ట్ ఉంటే అది కూడా రాకుండా ఉంటుంది. సో
ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. ఒక 250 గ్రామ్స్ ఆయిల్, ఒక 100 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ కదండి, వీటిలో ఒక 4 క్యాప్సిల్స్ వేస్తే చాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా అప్లై అయితే చేసుకోవాలండి. పాపకు అప్లై చేసి చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. హెయిర్ అయితే చాలా బాగా గ్రో ఉందండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి, ఎలా ఉందో అయితే కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హెయిర్ అయితే బాగా లాంగ్గా ఇంకా డార్క్గా అయిద్దండి. నల్లగా కొంచెం మందికి బ్రౌన్గా ఉంటుంది కదండి, ఆ హెయిర్ కూడా బాగా బ్లాక్గా అయిద్దండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇంకా వీక్లో ఒక 2 టైమ్స్ అప్లై చేస్తే చాలండి. అప్లై చేసి ఒక 3 అవర్స్ పెట్టుకొనైనా హెడ్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే నైట్ అంతా అయినా పెట్టుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మేము పర్సనల్గా ట్రై చేసి బాగా యూజ్ అయిందండి, అందుకని షేర్ చేస్తున్నాము. ఇంకా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుందండి. మీకైతే ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఇంకా హెయిర్ రెమెడీ అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అది కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండి.